ఏపీలో కొన్ని రోజులు ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మెయిన్ ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది ఆల్వేస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి? బికాజ్ ఆఫ్ మా ఊర్లో కూడా ఎప్పుడు చేయని డెవలప్మెంట్ మా ఊర్లో జరిగింది. ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఊర్లో రోడ్డు వేసారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిండు. మా ఊరు కూడా తెలియదు దానికైతే, ఏడున్నది కూడా తెలియదు. మా ఎమ్మెల్యే ఉండే ఇంతకుముందు ఆయన పేరు ఏం పేరు ఉన్నది, కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి. ఇంతకుముందు డిప్యూటీ సీఎం తమ్ముడు కేఈ ప్రభాకర్, ఆయనకి తెలియదు అసలు. తర్వాత ఇప్పుడు మళ్ళీ బుగ్గన వచ్చిండు. 2014 బుగ్గన గెలిచిండు కదా. ఆయన వచ్చినా కొద్దిగా ఓకే, ఆయన ఓన్ పైసలతో వేసిండు. నెక్స్ట్ తర్వాత 2019లో గెలిచిన తర్వాత ఇప్పుడు రోడ్లు వేసిండు. మా ఊరికి కళ అనుకోదు, ఆల్మోస్ట్ 40 years తర్వాత ఫస్ట్ టైం మా ఊరికి బ్లాక్ ట్యాప్ పడ్డది. ఏ ఊరు మీది? కర్నూలు డిస్టిక్ మాది. కర్నూలులో డోన్. మొన్న ఇటీవల రాళ్ల దాడి జరిగింది జగన్ గారి మీద. ఎలా చూస్తారు ఈ సంఘటన? ఎలా అంటే అది కరెక్ట్ ప్లానే కదా, ప్లాన్ చేసి వేసారు కదా. మరి స్కూల్లో నుంచి రాళ్ళు ఎవరు వేస్తారు? ఎవరు వేయరు. అక్కడ మెయిన్గా ఉన్నది బోండా ఉమామేశ్వరరావు, ఆయనే చేస్తాడు. ఇప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేస్తారు బికాజ్ ఆఫ్ ఇది. ఇంతకుముందు కోడికత్తి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇది బాబాయిని లేపేసిరు అన్నారు, ఇప్పుడు మళ్ళీ రాలేదాని అంటారు. ఇప్పుడు మళ్ళీ ఆడవాడు జానీ మాస్టర్, వానికి ఇంకో 2-3 తోడారు స్టిక్కర్ వేసుకుని. అంటే ఒకవేళ మీరు బాబాయ్ అన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడదాము. అంటే ఎలాగ సొంత కూతురు అండ్ సొంత చెల్లె బయటకు వచ్చి ఆరోపిస్తున్నారు కదా, బాబాయిని చంపింది మీ పార్టీలోనే ఉన్నారు, మీరే కొమ్ము కాస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా, ఎంతవరకు నిజం అంటారు? సొంత చెల్లికి ఇప్పుడు ఆమె అడిగినవన్నీ ఇవ్వాలంటే ఎవరైనా కష్టమే. ఇప్పుడు సీఎం సీట్ కావాలంటే మీరు ఇస్తారా? ఒకవేళ ఇన్ కేస్ మీరు సీఎం ఉంటే సొంత చెల్లికి మీరు సీఎం సీట్ ఇస్తారా? ఇలేరు కదా. సో ఆమె ఇంటి పేరు కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు 7 సంధింటి ఉండదు, వైఎస్ అని ఉండదు, వేరే ఉండాలి. అది పర్లేదు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కదా, ఏ తల్లి పేరైనా పెట్టుకోవచ్చు, ఇంటి పేరు లేదా తండ్రి పేరైనా పెట్టుకోవచ్చు. ఇంటి పేరు చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ అని అన్నారు. అందుకని అది ఇంకా రాలేదు కదా, వచ్చినాక పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారు? ఆమె అసలు పాలిటిక్స్కి ఎంటర్ కూడా వేస్ట్. జగన్ అన్న వదిలిన బాణం నేను అని చెప్పి పాదయాత్ర పాపం చాలా చేసింది కదా, ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు, అందుకని బయటకు వచ్చింది. ఇంట్లో యాక్చువల్గా ఇప్పుడు ఇంట్లో కొన్ని సీట్లు ఇస్తారు, 2-3 ఇస్తారు. ఇంట్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు. అంటే సేమ్ కుటుంబం కాదు కదా, ఎందుకు అవినాష్ రెడ్డికే ఎందుకు ఇవ్వడము, షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు అది కూడా సేమ్ కుటుంబం. భాస్కర్ రెడ్డి వాళ్ళ చిన్నానే కదా, ఎవరో కాదు, రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు. మరి ఆయనకి ఇది ఇంట్లో అవినాష్ రెడ్డి గారు ఏం చేయలేదు కదా ఆయన కోసం, ఎక్కువ చేయలేదు కదా. పాదయాత్ర చేసింది షర్మిల గారే కదా. అవును చేసింది, ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే బ్రో, నేను అది రాంగ్ అనట్లేదు. ఆమె చేసింది కరెక్టే, కానీ ఆమె చేసింది ఏముంది? ఇప్పుడు అడిగిన వాళ్ళు వేయాలంటే ఎవరికైనా కష్టమే. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చేసిండు? ఆల్రెడీ కడపలో వేసిండు, పోయి చూస్తే తెలుస్తుంది ఎవరికన్నా. ఇప్పుడు ఆమె పోయి నేను ఎంపీగా నిలబడతా అనేది అది కాదు. నేను అన్నం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అనుకోండి, నా ఆఫీస్లో నేను వర్క్ చేస్తే నాకు ప్రమోషనో లేకపోతే ఇంక్రిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది, నేను ఆశిచ్చే చేస్తాను ఏదైనా కానీ. సో ఇప్పుడు ఆమె పాదయాత్ర చేసింది అని అంటే ఏమి చేయలే అంటే మీరు అంటున్నారు కడపలో చేసి ఉండొచ్చు ఏమో అని, కానీ అప్పటి వరకు కడపలో కానీ ఎక్కడైనా కానీ వైఎస్ కుటుంబం అని అంటే ఓన్లీ షర్మిల గారు లేకపోతే వివేక గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ, అప్పటికప్పుడు ఎప్పుడూ లేనిది అవినాష్ రెడ్డి గారు పాలిటిక్స్లోకి వచ్చారు, అంటే స్క్రీన్ మీదకి వచ్చారు. ఎప్పుడు కానీ ఎంపీ పదవి అవినాష్ రెడ్డికి ఇవ్వడం ఏంటి, అసలు షర్మిల గారికి ఇవ్వకపోవడం ఏంటి, ఇవన్నీ ఏదో డ్రామా లాగా నడుస్తుంది. డ్రామా ఎందుకుంటే బ్రదర్ నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆమె పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయింది, పాదయాత్ర వేసింది, మీరు చెప్పింది కరెక్టే, కానీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినాక ఎవరు ఇస్తారు బ్రదర్? అసలు సపోర్ట్ కూడా చేయాలి ఎలక్షన్లు అప్పుడు. ఫస్టే ఇచ్చుంటే ఎంపీగా పోటీ చేయడానికి బీఫామ్ పట్టే ఓడిపోతుండే. సపోర్ట్ చేయరు కదా, ఓడిపోతుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, ఆయన పేరు వర్మ. సపోర్ట్ చేస్తున్నారా? ఏదో మీదకే సపోర్ట్ చేస్తుండే, ఇన్సైడ్ మొత్తం సపోర్ట్ చేస్తలేడు, ఆడవరకే. అది కూడా అంతే ఉంటుంది పాలిటిక్స్ అంటే. ఎవరైనా అట్లా పవన్ కళ్యాణ్ లేదు, ఛాన్స్ లేదు, కష్టమే. వంగ గీత గారే గెలుస్తారు ఖచ్చితంగా 100%. ఎన్ని సీట్లు రావచ్చు తెలుగుదేశం కూటమి? తెలుగుదేశం కూటమి నేను అనుకున్నది అయితే 40-45. అంటే ఇప్పుడు అంటే మిగతా అన్ని టఫ్ ఫైట్ ఎన్ని చోట్ల ఉండొచ్చు? టఫ్ ఫైట్ అయితే విజయవాడలో ఉండొచ్చు కన్ఫామ్గా. విజయవాడ ఒకటి, నెక్స్ట్ రాజమండ్రి మార్గాని భారత్ మీద ఒకటి ఉంటుంది. ఇంకా నాకు తెలిసినవి ఇవి, బట్ మిగతా ఇంకా మనం ఇంకొకటి ఇది ఆయన పేరు చింతమనే ప్రభాకర్ దెందులు, అదొకటి ఉండొచ్చు. ఇప్పుడు జరిగే సంఘటనలను బట్టి చూస్తుంటే మళ్ళీ రాళ్ళదాటి కేసుకి వద్దాము.
ఇప్పుడు మీరు A2గా ఉన్న దుర్గారావు గారిని అసలు వదిలేశారు, మీకు ఏ సంబంధం లేదు, ఫస్ట్ పట్టుకున్నాడు, కానీ సతీష్ ను పట్టుకొని న్యూస్ చూడలేదు, నా వర్క్ లో నేను అదైతే చూడలేదు. అంటే నేను చెప్తున్నా, ఇద్దరిని అరెస్ట్ చేశారండి. ఫస్ట్ అతని పేరు సతీష్ A1, దుర్గారావు అని చెప్పి A2. A2ని ఏం చేశారని అంటే వదిలేశారు. ఓకేనా, వదిలేశారు, నీకు ఎలాంటి సంబంధం లేదు. ఆ A2నే వైసీపీ వాళ్ళు ఆరోపించింది ఏంటంటే ఆ A2నే బోండా ఉమాకి దగ్గర ఫోటోలు కానీ ఇవన్నీ బయట పెట్టింది A2నే, A1కి ఏం సంబంధం లేదని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు A2నే వదిలేశారు కదా, అంటే బోండా ఉమాకి కూడా సంబంధం లేనట్టే కదా. సంబంధం లేదు, ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఇప్పటి వరకు చెప్పాడు. నాకు నేను చూసింది చెప్పలే, నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను, చెప్పాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు దానికి అసలు సంబంధమే లేదు, కాకపోతే ఎంక్వైరీకి ఎలాంటి సహకారైనా నేను ఇస్తాను. ఇంకొకటి, అది పార్టీ సైడ్ నుంచి ఎంత సన్నిహితంగా ఉండి పార్టీ నుంచి ప్రమోట్ చేసిన అబ్బాయి పేరు మీరు చెప్పిరా, సతీష్ దుర్గావ్, ఇద్దరిలో ఎవరైతే చేసిరు వెళ్ళిరు కూడా, అది ఫోటోస్ ట్రోల్ చేసి చూసినా నేను, అదొకటే. ఓకే, అరెస్ట్ చేసిరు అనేది అయితే అప్పటి వరకు నేను చూడలేదు. అరెస్ట్ చేశారు, మళ్ళీ నీ తప్పు ఏం లేదని చెప్పి వదిలేశారు కూడా. తర్వాత నెక్స్ట్ దొరికింది ఎవరు, బోండా ఉమ్మనే కదా, బోండా ఉమ్మనే ట్రోల్ చేస్తారు కదా, అంటే వదిలేశారు. నేను నా డౌట్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఇట్లా మెయిన్ మ్యాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారు, మెయిన్ పర్సన్ కదా టార్గెట్. నేనేమంటున్నానంటే ఏదైనా కేసులో ఇప్పుడు A2 A1 A2 A3 అని అంటే A3ని నాకు తెలిసి బోండా ఉమా గారిని పెట్టచ్చు, A2నే వదిలేశాడు, ఇంక A3ని పట్టుకొని ఏం చేస్తారు? A2 చేసిన వాడు, A2 ఖచ్చితంగా చేయించిన వాడు, ఇప్పుడు బోండా ఉమా చేయించాడు, A2 ఇంకొకరికి డబ్బులు ఇచ్చో లేకపోతే ఎట్లోనో ప్రభువులు పెట్టో చేయించాడు, అదని A1 వస్తారు. అరెస్ట్ చేస్తే ముగ్గురిని అరెస్ట్ చేయాలి, A2ని వదిలేశాడు కదా, A3ని ఎట్లా పట్టుకుంటారు? ఇంకా A2 దగ్గర నుంచి మ్యాటర్ లాగేసుకున్న తర్వాత మెయిన్ పర్సన్ ఎవరు ఆన్ పట్టుకొస్తారు కదా బ్రదర్. ఇప్పుడు A2ని కంపెనీ బోండోమా అనుకో, ఈయన చేయించండి ముగ్గురు, ఈయన ఇద్దరు పట్టుకొని A2 నుంచి లాగే ఆ మ్యాటర్ మొత్తం లాగేసింటారు, ఆయనకు సంబంధం లేని తర్వాత మెయిన్ A3ని ఎంక్వైరీ చేస్తారు కదా, మరి ఈయన పట్టుకొచ్చి ఈయన వేస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. చూద్దాం, అంటే ఇంకా ముందు ఏం జరగబోతుందో చూద్దాము. అసలు కూటమికి ఎన్ని స్థానాలు? ఎలక్షన్స్ ముందు అయితే ఎవడు ఏం చేయడు, ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే తెలుస్తారు, చూద్దాం. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో ఏందనేది ఓడిపోతుంది బ్రదర్. ఇప్పుడు బీజేపీ అంటే వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తో వేస్తారు, ఇంకా సిబిఎన్ అంటే ఆటోమేటిక్గా క్యాస్ట్ ఫీలింగ్. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ తప్ప, ఇప్పుడు పిఠాపురంలో 90% కాపులు ఉన్నారని చెప్పేసి ఆడికి పోయిండి అని చెప్పి ఆడ నిలబడ్డాడు. ఇప్పుడు అదే గాజువాక భీమవరంలో ఎందుకు నిలవలేదు? భీమవరం రాజులు ఎక్కువ, గాజువాక మరి ఎవరున్నా నాకైతే తెలియదు, కాపు మరి ఈడెందుకు నిలవలే, లాస్ట్ టైం ఓడిపోయాడు, మరి ఇక్కడ నుంచి ఎందుకు పోటీ చేయట్లేదు, మళ్ళీ పిఠాపురం ఎందుకు పోయిండు? చూద్దాం. ఇలాంటి పరిస్థితులు ఏ దారికి తీస్తాయో, కూటమికి ఎన్ని వస్తాయో లేకపోతే వైసీపీకి ఎన్ని వస్తాయో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. రేపు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రావచ్చు అంటే ఏమంటారు? ఎవరు అధికారంలోకి రావాలి అంటే ప్రజల బాగు కోరే ప్రభుత్వమే రావాలి, అది ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక్క కారణం చెప్పగలుగుతారా? వై ఎన్డీఏ కూటమి? ఎందుకు అంటే గత 5 సంవత్సరాలలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రానికి ఒక రోడ్డు లేదు, ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన రాష్ట్ర వినాశనం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితికి వచ్చింది. అమర్ రాజా చూసుకున్నా అంతే, ఇంకా మిగతా కొన్ని పరిశ్రమలు అన్ని రకాల పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తా అన్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అవి అన్ని పిచ్చి బ్రాండ్లు పెట్టుకొని సొంత ఖాతాలలోకి డబ్బులు మళ్లించుకునే పరిస్థితి. ఇసుక దందా చేస్తూ ఇసుక మనకు దొరకకుండా చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం నాశనం చేశారు. సో ఇన్ని రకాల వినాశనాలు చూసిన తర్వాత కూడా మనం ఇంకా వైఎస్ఆర్సీపీనే గెలిపించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు. అంటే ఈ మధ్య రాళ్ల దాడి జరిగింది జగన్ గారి మీద. టీడీపీ ఆరోపించేది ఏంటంటే ఇది ఒక పెద్ద హంబక్కు నాటకం అని, వైసీపీ ఆరోపించేది ఏంటంటే టీడీపీ కూటమి అంటే ఇండియా కూటమి చేయించింది అని. ఏమంటారు మీరు? చూడండి, రాళ్ల దాడి అన్నారు, ఆ రాయి ఎంతమంది తాకుతుందండి? అదే మన సుదర్శన చక్రమా? ఒకరికి తాకిందంట, మళ్ళీ తర్వాత అదే రాయి మినిస్టర్కి తాకిందంట. ఇది పక్కా డ్రామా. లాస్ట్ టైం కూడా ప్రజలు ఇలానే కోడికత్తి డ్రామా అని మోసపోయి వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే ఇప్పుడు రాష్ట్రం అడక్క తినే పరిస్థితికి వచ్చింది. ఇంకొకసారి కనుక నమ్మి ఈ మోసాలు ఇవన్నీ నాటకాలు నమ్మి ఓట్లు కనుక వేసే పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం మరో బీహార్ అయ్యే పరిస్థితికి వస్తుంది. సో దయచేసి ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈసారి మంచి పాలన, సుపరిపాలన అందించే ఎన్డీఏ కూటమికి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయవలసిందిగా నేను నా
విజ్ఞప్తి. నవరత్నాల్లో చాలా మటుకు అమలు చేశారు. అమ్మఒడి కాడి నుంచి ఇంకా చాలా వరకు ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచడం కానీ, ఇవన్నీ జనాలకే కదా చేసింది జగన్ గారు. ఇవన్నీ జనాలకే చేశారు. మీరు ఇవన్నీ ఇచ్చేటి చూస్తున్నారు. ఒకవైపు ఇవన్నీ ఇస్తూనే అతను ఏం చేశాడంటే, మనకు పెట్రోల్ ధరలు చూసుకోండి, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దగ్గర 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మద్యం ధరలు చూసుకోండి, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అసలు మన దగ్గర చాలా తేడా ఉంటుంది. అలాగే ఇసుక, నిత్యావసర ధరలు అన్నీ ప్రతి ఒక్కటి, మనకు కరెంటు బిల్లులే చూసుకోండి, ఒకప్పుడు 500 600 వచ్చేది, ఇప్పుడు 1600 1700. ఒకవైపు మనకు ఈ చేత ఇస్తూనే ఇంకొక చేత మనకు తెలియకుండానే మన దగ్గర నుండి డబల్ త్రిబుల్ తీసుకుని దోచుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఉచితాలకు ఎంత తొందరగా చెక్ పెడితే రాష్ట్రం అంత తొందరగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఏపీలోనా లేకపోతే చింతలపూడి మండలం. ఓకే. అంటే ఈసారి ఎవరు రావచ్చు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం? దాంట్లో డౌట్ ఏమో జగనే. ఎందుకు? కారణం ఏంటి? కారణం అంటే ఏం లేదు, జగనే. 175లో 151, లాస్ట్ టైం 151 వచ్చినాయి కదా. ఇందాక మీ ఫ్రెండ్ మాట్లాడినారు కదా, కారణాలు అడిగితే చాలా కారణాలు చెప్పాడు ఎందుకు రారు అని. మీరు ఒక కారణం కూడా చెప్పలేకపోతే ఎందుకు రారండి? లో లెవెల్ పీపుల్ బాగానే హెల్ప్ చేశాడు కదా. ఓన్లీ డబ్బులు పంచి పెట్టడమేనా? అభివృద్ధి అవసరం లేదు? అభివృద్ధి జనాలందరూ డబ్బులు ఉంటే అందరూ అభివృద్ధి అయినట్టే కదా. అంటే నేను ఒక 10 రూపాయలు సంపాదిస్తేనే 4 రూపాయలు వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాను. అసలు నేను ఆ 10 రూపాయలు కూడా సంపాదించకపోతే 4 రూపాయలు ఎవరికి ఇస్తానండి? 10 రూపాయలు ఎవరు సంపాదించారండి? ఇంతకుముందు ఎవరు సంపాదించారు? చాలా. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ ఇవన్నీ ఉన్నాయి, ఐటీ వింగ్ ఉంది. ఎంత చేసినా ఆ సంపదన క్రియేట్ అవుతుంది కాబట్టి ఖర్చు పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు కదా. లేబర్ జనాలందరూ హ్యాపీగానే ఉన్నారు కదా లో సెగ్మెంట్ లో. ఎకనామిక్ క్రైసిస్ కి దారి తీస్తుంది కదా. అప్పుడు అలా ఉంటే తీయచ్చు, చెప్పలేం. అప్పుడు జగన్ గారే కదా కారణం అవుతారు. అయితే అవ్వచ్చు అండి, కాకపోతే జనాలందరూ మెచ్చిన నాయకుడు జగనే కదా ప్రజెంట్. అయితే అంటే ఏదైనా కానీ జగన్ గారే, ఏమైనా అంటే ఆంధ్రప్రదేశ్ ఏమైనా కానీ జగన్ గారే. జగనే పక్కా. రాకపోతే చెప్పండి. మీరు మీ ఫ్రెండ్ ఐటీ ఎంప్లాయ్ ఎక్కడ? హైదరాబాద్. ఎందుకండి? అక్కడ ఐటీ కంపెనీస్ ఉంటే అక్కడే చేసుకో. ఇక్కడే అండి, మా ఇల్లు ఇక్కడే అండి, మేము పెరిగినంత ఇక్కడే. ఎందుకు ఇక్కడికే వచ్చి సెటిల్ అవ్వడానికి కారణం ఏంటి అంటున్నా? కారణం ఏంటి? స్టేట్ డివైడ్ అవ్వకముందు నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఎందుకు అంటున్నా? ఇప్పుడు సపోజ్ ఒకవేళ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒకవేళ సొంత ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, లేదా దాని దగ్గర లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఎంచుకున్న ప్లేస్ ఏది? ఒకటైనా చెప్పగలుగుతారు? ఎంచుకుని మా ఊర్లోనే ఉంటాం, సీతానగరం. ఐటీ జాబ్స్ కోసం నేను ఐటీ ఎందుకు చేస్తాం? అప్పుడు వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం చేస్తారు. వ్యవసాయానికి గిట్టుబాటు ధరే ఇవ్వట్లేదు, ఇంకేం చేస్తారండి? ఎందుకు? బాగానే ఉంది. జగన్ వచ్చిన తర్వాత మాకైతే పామ్ ఆయిల్ గిట్టుబాటు ధర బాగానే ఉంది. ఎక్కడండి? అసలు రేపు ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొని వస్తున్నాడు. 2 సంవత్సరాలు కానీ దాని మీద కానీ ఏ పొలం కానీ పండించకపోతే ఎవరో ఒకరు రాసుకొని వెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారు? ఎందుకు అలా? అదంతా ఈ టీడీపీ వాళ్ళు చెప్పే, మీ ఎల్లో షర్ట్ చెప్పే బోగస్ ప్రచారం అంతే అంటారు. ఎల్లో షర్ట్ అని అంటారు. కానీ నేను ఇప్పుడు దాకా మాట్లాడిందే మీ ఫ్రెండ్తో మాట్లాడాను కదా. జగన్ గారు గురించి కూడా నేను అడిగాను. మొత్తం 151 వచ్చినాయి, 40 పోయినా జగనే కదండి. అంతే మరి. నేను ట్రూ లెవెల్ మా పొలంలో పనిచేసే మంచిగా ఎవరినైనా అడిగా, అందరు జగన్కే వేస్తా అంటున్నారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనం ఎల్లో షర్ట్ అన్నారు కాబట్టి ఇప్పుడు వన్స్ ఒకవేళ జగన్ గారు ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఏమవుతుంది? జైలుకే అంటున్నారు కదా చాలా మంది. ఎవరండి చెప్పేది? ఎంపీ సీట్లు ఎవరికి వస్తాయండి? జగన్కి వస్తాయి. ఆటోమేటిక్ బీజేపీ జగన్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. చెప్పండి మీరే. గెలిచే సీట్లు అంటే గెలిచే సీట్లు ఎందుకండి? రేపు 4th చూద్దాం అండి. సార్ ఓకే. అంటే ఫన్ తర్వాత నేను ఇంకో సీరియస్ మ్యాటర్ ఏంటంటే, మెయిన్గా లిక్కర్ విషయంకి వస్తే చాలా పెద్ద స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ జరుగుతుంది అని అంటున్నారు. ఏమంటారు? జరిగి ఉండొచ్చు అండి. అయితే జగన్ గారు తప్పే కదా అది. తప్పైతే తప్పైనా జగన్కే ఓటేస్తున్నారు కదా జనం. ఓకే. నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఒకటి మాత్రం నిజం, ఎంత తప్పైనా జగన్ గారిని గెలిపించుకొని తీరుతారు. అయితే మీరు మేమేం గెలిపిస్తామంటే జనాలు చెప్పే మాట అది. అంటే మీరు ఓటేరా జగన్కి? నాకు ఓటు లేదండి, నాకు ఇక్కడ ఉంది హైదరాబాద్ లో. ఒకళ్ళు మీ అంటే ఫ్యామిలీ మెంబర్? మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, అందరు ఇక్కడే. అందరు ఇక్కడే. కానీ మామూలుగా అంటే పొలిటికల్ గా ఆంధ్ర పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఏం లేదు, నుంచి వచ్చారు కదా, క్రియేట్ చేశారు అంతే. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.